అందరికీ నమస్కారం. 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క దర్శనం ఎక్కడని కూడా మిత్రులు అడిగారు కాబట్టి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క దర్శనం నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అండి శుభదం. మనకి శ్రీవారి ప్రధాన ఆలయానికి వెళ్తున్నటువంటి మార్గంలో అంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదా, దాని పక్క నుంచి లోపలికి వచ్చినట్లయితే శుభదం అన్నది మనకు కనిపిస్తుంది. మెట్లెక్కి కొంచెం పైకి వస్తే మట్టుకి మనకి శుభదం కనిపిస్తుంది. ఇక్కడ 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే స్పెషల్ దర్శనం అన్నది కేటాయించడం జరుగుతుంది. దానికోసం సంటి పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాంతో వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డులు కూడా కావాలి. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా శుభదం అండి. ఇది చాలా క్లియర్గా చూడవచ్చు. ఇదే శుభదం. ఇది అంటే నేను నైట్ టైం వచ్చాను కాబట్టి ఒక సంటి పిల్లల యొక్క ఫ్యామిలీ తోటి ఎవరు కూడా లేరు కాబట్టి చెప్తున్నాను. తర్వాత ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ శుభదం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు, కానీ మీకు సరిగ్గా ఐడియా ఉండదు. ఇది శుభదానికి సంబంధించినటువంటి కౌంటరు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంటాయి. మనకి కిందకి వెళ్తే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంటారు. మీకు ఆ వీడియో కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదే శుభదం బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే శుభదం కదా, అది శుభదం. తర్వాత ఏ విధంగా వెళ్ళాలి, ఈ శుభదం నుండి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి దర్శనం ఏ సమయంలో కేటాయిస్తారో అనేటువంటి విషయానికి వస్తే మట్టుకి మనకి ఉదయం 12 గంటల నుండి మనకి ఈవినింగ్ వరకు కూడా సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి అదేవిధంగా సంటి పిల్లలకి కూడా ఏదో స్పెషల్ దర్శనం అన్నది కేటాయించడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ఈ వీడియోని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనండి. తిరుపతి వెళ్తున్నటువంటి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లల తల్లిదండ్రులు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారండి, సార్ తిరుమల కొండపైన శుభదం ద్వారా 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లల యొక్క స్పెషల్ దర్శనాలు ఉంటాయంట కదండి, ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, దానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏమిటి అని ఇలా మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తిరుపతి వెళ్తున్నటువంటి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే తిరుమల కొండపైన స్వామివారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలతోటి స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకపోతే ఈ యొక్క స్పెషల్ దర్శనం ఏదైతే ఉందో మీరు దాని ద్వారా వెళ్తే స్వామివారి యొక్క దర్శనం కొంచెం తొందరగా జరుగుతుంది. చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడకుండా స్వామివారిని వెంటనే దర్శించుకుని మీరు బయటికి రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఆ ప్లేస్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ వీడియోలో రన్ అవుతుంది చూడండి. దీన్ని ఏంటంటే శుభదం అంటారన్నమాట. స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే రాజగోపురం ఏంటంటే అంటే రైట్ సైడ్, అంటే మనకి రైట్ సైడ్ అంటే నేను వీడియో విజువల్స్ చూపించేది అయితే మీకు లెఫ్ట్ సైడ్ అవుతుందండి. అక్కడ మీరు డైరెక్ట్గా రాజగోపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే రైట్ సైడ్ అవుతుంది. అంటే మీరు నిల్చున్నటువంటి పొజిషన్ ఆధారంగా ప్లేస్ అన్నది మారుతుంటుంది. కాబట్టి మరీ పూర్తిగా వివరంగా చెప్పాలంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ పుష్కరిణి ఉంటే లెఫ్ట్ సైడ్ శుభదం ఉంటుందండి. అది అంతేకాకుండా సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మనకు కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో మనం వెళ్ళినట్లయితే చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుందండి ఐరన్ తోటి. అంటే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ లైన్ నుంచి అంటే ఫ్లైఓవర్ గోడ దగ్గర నుంచి స్వామివారి భక్తులు అయితే గోవిందనామాలు చెప్పుకుంటూ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. అక్కడే మనకి కొద్దిగా మెట్లు ఉంటాయండి. పైన నేమ్ చాలా క్లియర్గా ఉంటుంది, శుభదం అని ఉంటుంది. ఈ శుభదం అయితే మనకి మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా స్వామివారి యొక్క స్పెషల్ దర్శనానికి అనుమతించడం జరుగుతూ ఉంటుంది. 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ అది లేకపోతే మట్టికి హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకెళ్ళినా ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్, అదేవిధంగా ఈ బేబీకి అన్నయ్య కానీ అక్క కానీ ఉంటే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మీకు
ఈ ఈ కేటగిరీలో మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళందరికీ కూడా స్పెషల్ దర్శనం అన్నది టీటీడీ అయితే కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, అంటే తెలియక లేదా సామూహిక సర్వదర్శనం ద్వారా కానీ లేదా 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం ద్వారా కూడా వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఈ రకమైనటువంటి స్పెషల్ దర్శనంలో వెళ్తే పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. కాకపోతే టైమింగ్స్ అన్నది కొద్దిగా మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అవి మనకి ఈవినింగ్ 6 గంటల వరకు ఈ స్పెషల్ దర్శనానికి కేటాయించడం జరిగింది. కాబట్టి శుభదం అన్నది చాలా వీడియోలో చాలా క్లియర్గా చూపించానండి. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారిని అడిగినా లేదా మిగిలినటువంటి టీటీడీ సిబ్బంది వారిని అడిగినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే శుభదం అన్నది మనకి చాలా సోమవారిక ఆలయానికి పక్కనే ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. అక్కడికి వెళ్తే మీకు సోమవారిక దర్శనంతో పాటు అక్కడ అన్ని రకాల స్పెషాలిటీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. కొత్త లైన్లు ఇచ్చారు ఇలాగా. దూరం బాగున్నారా ఇలా వెళ్తున్నారు ఇక్కడికి Mana?